వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించి ప్రజలు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతిమణి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ప్రజలు ఏం మాట్లాడుతారు, అసలు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఎర్రగడ్డలోని ఇది ఓల్డ్ సుల్తాన్ బజార్. అసలు ఏంటి, మీరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? అసలు ఏమనుకుంటారు ఈ బై ఎలక్షన్స్ గురించి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుండి గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, డబల్ బెడ్రూమ్లని, దళిత ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల ఏమంటారు భూమి అని ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అది చేసారు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో మొత్తం అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు, పేదవారికి ఫ్రీ కరెంటు, సబ్సిడీ గ్యాసు, ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఉద్యోగాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుండి 2 లక్షల ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. గత ప్రభుత్వము చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఎంతో పెండింగ్ పెట్టి చాలా నెగ్లెక్ట్ చేసి ఇవ్వకుండా కోట్లలో కేసు ఉన్నాయని అవని ఇవని అది చేశారు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 కూడా గ్రూప్ 1 ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అని చెప్పి కూడా దానిపైన కూడా కేసు ఫైల్ చేసి హంగామా చేసిరు. ఆయన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి గ్రూప్ 1 క్యాండిడేట్లు కష్టపడ్డదానికి వాళ్ళకి కంపల్సరీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కన్నా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారు వైఫ్. ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు. మరి మీరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? ఇందులో ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు, ఆయన చనిపోవడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? ఆల్రెడీ నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? నా ఎలిగేషన్స్ అంటే గోపీనాథ్ గారి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏవి కానీ ఎలక్షన్ టైం వచ్చిందంటేనే ఎలిగేషన్స్ అన్నీ బయటకు వస్తాయి. అవి నిజమా అబద్ధమా అనేది చూసుకునేది చట్టరీత్యా ఏమన్నా తీసుకునేది పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. వాటిపైన వాళ్ళు అలిగేషన్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అవి ఏదో నేనేదో చెప్పి ఆయన మీద అది ఇదని కాదు కదా. ఎలిగేషన్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఏ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా, ఇంకొకటి యువకుడు నవీన్ యాదవ్ మంచి చదువుకున్న వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జూబ్లీస్ ఎమ్మెల్యేగా ఉంటే జూబ్లీస్ అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం. ఓకే, నవీన్ యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగిందా మీ ఏరియాలోకి? ఏ పండుగలున్నా, గణేష్ చవితి కానీ, బోనాలు కానీ, లేకపోతే ఎవరిదన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ, వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ ఏవి ఉన్నా, ఎవరన్నా మామూలు కార్యకర్త కానీ పబ్లిక్ అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, పోయి అన్నా రేపు ఈ ఫంక్షన్ ఉంది అంటే కంపల్సరీ వస్తాడు. పబ్లిక్లో ఇప్పుడనే కాదు, ముందు నుంచి కూడా పబ్లిక్లో ఉన్నాడు. యువత వెంట ఉంది, పబ్లిక్లో ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే జూబ్లీస్ ఇంకా అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలన చేసింది, మరి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే వాళ్ళ అభివృద్ధి చేసుకున్నారు తప్ప, ఇప్పుడు వాళ్ళకు 10 ఏళ్ళ కింద ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. 10 ఏళ్ళల్లో ఒక్కొక్కరు వాళ్ళు ఏంది అనేది. ఇంకొకటి ఏంది, వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏది ఉన్నా ఎర్రగడ్డలో మొత్తం అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే, ఇప్పుడు 5 నియోజకవర్గాలు అయినాయి. ఏది చేసినా పీజీఆర్ గారు ఆధ్వర్యంలోనే అభివృద్ధి అనేది చూపెట్టిండు ఆయన. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి. కొడుకే బీఆర్ఎస్లో ఉన్నారు కదా. పీజీఆర్ గారు కొడుకు అంటే అది ఆయన పర్సనల్. ఇప్పుడు ఆయన ఎందుకు పోయిండు అంటే అది ఆయన పర్సనల్. కానీ పీజీఆర్ గారు అభిమానులు అయితే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పీజీఆర్ గారు అంటేనే కాంగ్రెస్ అంటేనే పీజీఆర్. ఇప్పుడు ఇక ఆయన పోయిండు అంటే దానికి ఆయన పర్సనల్, అది దాని గురించి మనం మాట్లాడినా వేస్ట్. అన్న, మీ పేరేం పేరే? నా పేరు ఏల్పుల యాదగిరి యాదవ్, ఎర్రగడ్డ డివిజన్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ నేను. ఓకే,
ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి గోపినాథ్ గారు అకాల మరణంతో. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ప్రజలు అసలు ఏమనుకుంటారు? ఉల్లాల నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మాకు నల్లపోషమ్మ దగ్గర 2014 ఒప్పుకున్నాడు వాళ్ళ నాయన చిన్న సిరిసలం యాదవ్ గారు. 2 లక్షలు పెట్టి మాకు ఒక గుడికాడ షెడ్ అయిపించండు. అది కొంతమందికి తెలియదు, ఏదో అట్లా తెలియక అది ఇది అంటారు కానీ 2 లక్షలు పెట్టి ఆ షెడ్ అయిపించండి ఆయన ఓన్ డబ్బులు పెట్టి. కరెంటు ఫ్రీ అయింది, కొంతమంది ఇచ్చిన వాళ్ళకి అయినాయి, ఇవ్వని వాళ్ళకి కాలేదు. గ్యాస్ 500 అయింది, బస్ ఫ్రీ అయింది మహిళలకు. పోయేటోళ్ళ ఇష్టం కదా అది. 12 వాళ్ళు తిరుగుతారు, 12 వాళ్ళు తిరగరు అట్లా. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చాలా అభివృద్ధి పనులు చేసింది కదా. ఏం చేయలేదు ఇక్కడ గుండా విధానం నడిచిపోయింది. గోపీనాథ్ దళిత బంధు కరెక్ట్ దళితులకు ఎవరికి స్కీమ్ లేదు. 10 లక్షలు అన్ని బ్లాక్ చేసారు. బీసీలలో ఉండి దళితులను తీసుకుని ఒకరిని చేసుకుని ఒక లవ్ మ్యారేజ్లో అంతా కింద మీద చేసారు. అది ఇప్పుడు ఏదైతే 3 లక్షలు తీసుకొని చేసారు. అది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పథకం ఉందో, కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏది అమలు చేయాలని చెప్పి కొంచెం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా ప్రభుత్వం మీద. వస్తుంది, బస్సుది అది అయింది, కరెంటుది అయింది, మెల్లమెల్లగా అవుతుంది. ఆల్రెడీ నవీన్ యాదవ్ ఆయన గెలుస్తాడు కంపల్సరీ. 50,000 మెజారిటీతో కంపల్సరీ చేస్తాడు ఆయన. అంటే నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఏం లేదండి, ఆయన మంచి ఎడ్యుకేషన్ పర్సెంట్, పబ్లిక్ సంఘ సేవకులు ఉన్నది. ఆయన 2,000 మందికి శ్రీమంతాలు చేసిండు. మొన్న చీరలని కన్న తల్లిదండ్రులు చేయరు, అన్నదమ్ములు బియ్యరు, కొంతమంది చేసుకోలేరు బి అట్లా ఆయన చేసిండు. 1000 మందికి అన్న ప్రసాదం చేసిండు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి టికెట్ అది చూసి బీసీ కార్డు మీద ఒక యాదవ్ బిడ్డ కంపల్సరీ అసెంబ్లీలో మోగించాలని ఆయన టికెట్ ఇచ్చారు. స్టేట్ లెవెల్ లేరు యాదవ్లు, ఆయన కంపల్సరీ ఇచ్చారు. అట్లా ఈసారి ఆల్రెడీ గతంలో నవీన్ యాదవ్ గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఎంఐఎం నుంచి. ఈసారి పక్క గెలిచే అవకాశం ఉందంటారా? కంపల్సరీ గెలుస్తారు. గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ, వాళ్ళది సంఘ సేవకుడు కదా ఆయన, కంపల్సరీ గెలుస్తారు పక్క 100%. 50,000 మెజారిటీ. బీజేపీ 3rd ప్లేస్. ఈమెకు బి డిపాజిట్ వస్తుంది, లేకపోతే లేదు. కేసీఆర్ కొద్దు అప్పుడు చైతన్య రసం కొనిచ్చింది చిన్న సిరిసలం యాదవ్. కవిత పెళ్లికి బి డబ్బులు ఇచ్చింది చిన్న సిరిసలం యాదవ్. ఆయన మంచి సేవలు చేస్తారు. ఆయన నొట్టిగా రౌడీ షీటింగ్ అది ఇది అంటారు కానీ రౌడీలకు వేస్తే వాళ్ళకి రౌడీలకు బెదిరిస్తాడు ఆయన. గరీబులకు మాత్రం చేయడు. ఎక్కువ చూసినప్పుడు ఆయన గుడిసెలు బిడిసెలు వేసిండు అక్కడ. మేము ఒక 35 ఏళ్ళ నుంచి ఆయన వెంబడి తిరుగుతున్నా కంపల్సరీ. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో శ్రీశైలం యాదవ్ గారు కవిత గారికి పెళ్ళి అప్పుడు సాయం చేశారు అని చెప్పారు కదా. మరి అదే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారిని కానీ రౌడీ అని చెప్పి అంటున్నారు. అంటే ఒకప్పుడు సాయం పొందిరు, మరి ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? ఆయన రౌడీ ఉందని ఆయన సొంత కన్న బిడ్డనే బయటకు వెళ్ళి కొట్టిండు కదా. వేరే వాళ్ళు అంటే ఏం పనికొస్తుంది? మన ఇంట్లో మనకి యాల్యూ లేనప్పుడు బయట వాళ్ళు యాల్యూ ఏంది? అది ఫస్ట్ ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి మనం. సొంత బిడ్డని సొంత బిడ్డ ఒప్పుకుంది కదా కవిత గారు. కవిత గారు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి. నవీన్ యాదవ్కు చిరంజీవి గారు చేస్తారు, సుమన్ గారు చేస్తారు, సినీ యాంకర్స్ అంతా, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీస్, అసరుద్దీన్ ఓవైసీ సాబ్, జానిమియా ఎర్రగడ్డ అందరు సపోర్ట్ చేస్తారు. జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది కంపల్సరీ. 50,000 మెజారిటీతో ఎగురుతుంది. ఇక్కడ బస్సులు కంపల్సరీ పడుతుంది. మీది చిన్న చిన్న ఎలికేషన్లు ఉంటాయి. అవి 10 పైసలు 15 పైసలు అవి కామనే కానీ పబ్లిక్లో తిరగాలి. పబ్లిక్లో తిరిగితే తెలుస్తుంది మనకి ఏది కానీ. ఈ ఏరియాలోకి వచ్చాడు నవీన్ యాదవ్ గారు ఒక 100 సార్లు వచ్చాడు. మా ఇంటికి ఒక 20 సార్లు వచ్చాడు. 30 ఏళ్ళ కింద మా చెల్లె పెళ్లికి వచ్చాడు. ఇలా పెళ్లి చేస్తాడు ముంగట అట్లా. ఓకే. అది